మాట్లాడినప్పుడు నేను ఒక నిమిషం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు పొడిచిన వెన్నుపోటు గురించి మాట్లాడతామంటే అది కూడా మాట్లాడతాం, డిస్కస్ చేద్దాం. లేదు, నేనేమి ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఏమి, ఎన్టీ రామారావు వెన్నుపోటు గురించి మాట్లాడతారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు గురించి మాట్లాడదామా? ఓకేనా ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఓకే 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 అది కూడా చర్చిద్దాం, ఆగండి. ఓకే అది కూడా చర్చిద్దాం, ఆగండి. ఓకే శ్రీకాంత్ గారు అది కూడా చర్చిద్దాం. కాదు సార్, చంద్రబాబు నాయుడు సారీ ఎన్టీ రామారావు వెన్నుపోటు గురించి కూడా చర్చిద్దాం, ఆగండి మీరు. ఎస్ ఆగండి, ఎస్ ఆగండి, ఎస్ ఆగండి, ఆగండి 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 సార్, అది కూడా మాట్లాడదాం. డిబేట్ కాదు ఒక్క నిమిషం. డిబేట్ అయితే నేను ఉన్నాను కానీ అడ్డుకునే దానికి డిబేట్ అయితే నేను ఉన్నాను రెడీగా ఇక్కడ. ఒక్క నిమిషం మాట్లాడండి వేణుగోపాల్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ మాట్లాడండి వేణుగోపాల్ రెడ్డి గారు. నువ్వు వేరేది మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ప్లీజ్, శ్రీకాంత్ గారు ప్లీజ్, ఒక్క నిమిషం సార్ మాట్లాడండి వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు అది కాదు, సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పారు, ఎన్నికల ముందు ఏం చేశారు? ఒక్క నిమిషం సార్ ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత ఆయన ఏం చేశారు, గెలిచిన తర్వాత ఏం చేశారు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు, దాని గురించి మాట్లాడతారు. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఆయన మాట్లాడివ్వండి. ఆయన టైంలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. మీరు నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకున్న తర్వాత కాదు సార్ మీరు నోట్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఉండండి వేణుగోపాల్ రెడ్డి గారు. 1 minute సార్, నాకు టైం లేదు, క్లోజ్ చేయాలి. 1 minute లో క్లోజ్ చేయండి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడారు. ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు లేదా పక్కన పెడితే, సుగాలి ప్రీతి గారి కేసుని బయటికి రావడానికి రీజన్ అయితే పవన్ కళ్యాణ్ గారు. ఆ కేసు బయటకు తీసుకొచ్చి దాని మీద న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నేషనల్ న్యూస్ అయిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాగే 2015లో జరిగిన సంఘటన, ఆ తర్వాత దాని మీద ప్రాపర్ డిఎన్ఏ రిపోర్ట్ రావడమైనా, లేకపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడమైనా, లేకపోతే తల్లికి న్యాయం జరగడమైనా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థ రాజకీయం కోసం మళ్ళీ తీసుకొచ్చి గన్నవరం పిఎస్లో ఆమె కంప్లైంట్ చేసిందంటే ఆమె గతంలో మాట్లాడిన మాటలు కూడా ఒకసారి నెమరేసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే 2019 నుంచి 2024 వరకు ఎందుకు న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను శ్రీకాంత్ గారిని సారీ. తర్వాత చీటింగ్ కేసు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని చీటింగ్ కేసులు పెట్టాలో నేను చెప్తా, నుంచి వినండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారిక రోజుల్లో కొన్ని కేసులు ఉన్నాయి రాజు గారు. ఆ కేసులన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల ఈయన మీదకి ఎన్ని చెప్తా, రమ్య మర్డర్ కేసు, ఓకే, గుంటూరులో జరిగిన రమ్య మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, చీటింగ్ కేసు పెట్టాలా. అలాగే అనూష రేప్ కేసు ఇప్పుడే చెప్తున్నా